వైసీపీ హయాంలో అంత ఔదార్యంగా ఆ ప్రభుత్వం ముందుకొచ్చి భూములు ఇస్తే మరి అది మీరు క్లెయిమ్ చేసుకోవడం తప్పే కదండి ఆవిడ అన్నట్టు. సార్, వైసీపీ భూములు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రధానంగా మాట్లాడిన అంశం రైల్వే లైన్ కి సంబంధించి అండి. అది మేము చెప్పడం కాదు, సెంట్రల్ మినిస్టర్లు చెప్పారు. రెండోది సార్, రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలకు సంబంధించి భూములే ప్రధానంగా అడ్డంకుగా ఉన్నాయని చెప్పేసి ఏ పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారవేత్తలు కానివ్వండి, అప్పటున్న మా ప్రతిపక్షాలు కానివ్వండి, మేము చెప్పలేదు. క్లియర్ గా చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే, కొన్ని అంశాలు తెర మీదకి తెచ్చారు. కొత్త రూల్స్, స్థానికులకి ఇంత పర్సెంట్ ఇవ్వాలి, అలాగే గవర్నమెంట్ కి ఇంత వాటా ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనలు పెట్టడం మూలంగా అప్పుడు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పరారైపోయారు. కమిటీ రావడం పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా వీళ్ళ డిమాండ్లు దెబ్బకు అదురుపోయి పారిపోయారు. అలాగే పాత పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి. వీటికి సంబంధించి మేము ప్రధానంగా క్వశ్చన్ చేసింది, కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురావట్లేదు, వచ్చిన వాళ్ళని ఎందుకు ఇక్కడ పరిశ్రమకు నెలకొల్పడానికి మీరు అవకాశాలు కల్పించట్లేదు, వాళ్ళకి సౌకర్యాలు ఎందుకు ఇవ్వట్లేదు, అలాగే పాత పరిశ్రమలు పోకుండా ఎందుకు ఆపలేకపోయారు, దీని మూలంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, ప్రైవేట్ ఉద్యోగాల కల్పన చేయలేకపోతున్నారు, నిరుద్యోగం అనేది పెద్ద ఎత్తున పెరిగిపోతుంది, 5 ఏళ్లలో వయసు దాటిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, ఉద్యోగానికి ఎలిజిబిలిటీ వయసు అని చెప్పేసి ప్రధానంగా మేము క్వశ్చన్ చేసినటువంటి అంశాలు. వాటన్నిటిని పక్కన పెట్టి భూములు 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 భూములకేటే నిన్న ఆల్రెడీ ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా చెప్పారు. 2023 నవంబర్ లో ఇక్కడ ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన చేశాము, మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేశాము, కానీ తర్వాత కొనసాగింపులో జాప్యం జరిగింది. ఇవాళ మళ్ళీ మొదలు పెడుతున్నాము, పెద్ద ఎత్తున దీని నుంచి ప్రొడక్టివిటీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. మేము ఎప్పుడు మాట్లాడామండి ఆ విషయం గురించి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన వాటి ఏమన్నా ఉంటే ఎందుకు కంటిన్యూటీ అవ్వలేదు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు ఆగిపోయారు అన్న ప్రధానంగా మేము చేసినటువంటి క్వశ్చన్. సో అది బాలకోటే గారు మాట్లాడతారండి ఒకసారి. నేను ఆన్సర్ చెప్తాను అరుణ గారికి. ఒకటి, 2 విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 70% లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 30% అనేది వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. విడిపోయినటువంటి రాష్ట్రంలో యువతికి ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో తీసుకొచ్చారనేటువంటి విషయం వాస్తవం. కానీ దాన్ని కూడా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ అదే విధంగా జనసేన కానీ వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. ఈ రోజు ఏ పారిశ్రామికవేత్త వచ్చినా కానీ లోకేష్ బాబు గారు కానీ లేకపోతే మన జనసేన నాయకులు కానీ ఏం చెప్పేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ కంప్లీట్ గా ఉంటుందా, ఉండేటువంటి బాండ్ పేపర్లు ఏమన్నా రాసుకుంటారా అని చెప్పేసి ఏదో అడుగుతున్నారు. సో మీరేమన్నా నెక్స్ట్ ప్రభుత్వంలో ఉంటారని మీరేమన్నా బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలరా? మీరేమన్నా పారిశ్రామికవేత్తలకి రాసి ఇవ్వగలరా? చెప్పండి. అదే అసలు ఎలాంటి ప్రశ్న చెప్పండి. ఏ గవర్నమెంట్ కూడా ప్రజలకి మంచి చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలకి మంచి చేయకపోతే దిగిపోతారు. సరే, పరిపాలనలో లోటుపాట్లు ఉంటే తెలుసుకుంటారు పాలన చేసేవాళ్ళు. మీరు చెయ్యలేక మీరు కాసేపు ప్రజల్ని తిడతారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిడతారు. మీకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఆపుతారు చెప్పండి? రైట్. వర్మ గారు, వాసుదేవ్ గారు, నేను మాట చెప్తున్నాను. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్ని జగన్ భయం నుంచి కాపాడండి అని నేను రాసిన ఆర్టికల్ ఎడిటోరియల్ పేజీలో వచ్చింది. మీకు ఈ సందర్భం మాట చెప్తా. సాక్షాత్తు లోకేష్ బాబు గారు అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు భయపడుతున్నారు, గ్యారంటీ అడుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మళ్ళీ ఆయన వస్తే మా పరిస్థితి ఏమిటని అడుగుతున్నారని చెప్పి ఒక మాట. ఆయన వచ్చే పరిస్థితి లేదని చెప్పండి గట్టిగా. ఆయన వచ్చే పరిస్థితి లేదు, ఆయన చరిత్ర వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడో లేదో తెలియదని చెప్పాలి కూటమి వాళ్ళు. వాసుదేవ్ గారు, ఆయన వస్తాడా రాడా, మాయామహల్లో ఉంటాడా, తాడేపల్లిలో ఉంటాడా, లండన్లో ఉంటాడా, తీసి పక్కన పెట్టండి. రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవోపించాడు. లూలుని వెళ్ళగొట్టాడు, అమర్ రాజాన్ని వెళ్ళగొట్టాడు, గల్లా జయదేవ్కు రాజకీయ జీవితం లేకుండా చేశాడు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ విధమైన గల్లా జయదేవ్ వ్యవహారం టీడీపీ వాళ్ళు మాట్లాడతారండి. రాజకీయ జీవితానికి సంబంధించి అది టీడీపీకి ఆయనకి ఉన్న పంచాయతీ. మనం దాంట్లో పారిశ్రామికవేత్తగా గల్లా జయదేవ్కి వచ్చిన ఇబ్బంది ఏంటో మనం చూద్దాం. గల్లా జయదేవ్ పారిశ్రామికవేత్తగా మాట్లాడుతున్నా. సుజాత గారు బాలకోటే గారిని కంప్లీట్ చేయనండి. సుజాత గారు బాలకోటే గారిని కంప్లీట్ చేయనండి. నేను చెప్తున్నా వాసుదేవ్ గారు, పారిశ్రామికవేత్తలు భయపడిన మాట యథార్థం, భయపెట్టిన మాట యథార్థం.
వాళ్ళు లోకేష్ గారిని అడిగిన మాట యథార్థం. వీళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. మీకు ఒక్క మాట చెప్తానండి ఈ సందర్భంగా. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చి, అంటే అనకాపల్లి నియోజకవర్గంలో పూడికమర దగ్గర 1,85,000 కోట్ల రూపాయలతో ఈ హైడ్రోజన్ హబ్ పెడుతున్నారు సార్. మీరు అండర్లైన్ చేసుకోండి, 1,85,000 కోట్లు. విశాఖపట్నం దగ్గర కోస్తా జోన్ ప్రధాన కార్యాలయానికి 149 కోట్లు. రహదారుల విస్తరణకి నిర్మాణానికి 4,593 కోట్లు. విశాఖ కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు 2,139 కోట్లు. సార్ దీన్ని అభివృద్ధి అంటారా, అభివృద్ధి కాదంటారా? గతంలో ప్రభుత్వం ఏం చేసింది? కేవలం రాజధానిలో ఉండాల్సిన సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టును విభజించి ఇదే అభివృద్ధి అని చెప్పింది. ఇప్పుడు దేన్ని అభివృద్ధి అంటారు? దేన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు? ఇది ఇప్పుడు మేమేమి ఈ రోజున ఈ విధంగా 1,85,000 కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టి హబ్బు చేస్తున్నారు అని అంటే దీన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారా లేదా? అమరావతిలో 1,00,000 కోట్లు పెడుతున్నారు, అమరావతిలో 50,000 కోట్లు పెడుతున్నారు, అంతా అమరావతికి దోసి పెడతారని మాట్లాడే వాళ్ళకి నేను సమాధానంగా చెప్తున్నా. రాష్ట్రంలో అటు రాయలసీమ ప్రాజెక్టులు కానీ లేదా పోలవరం 50,000 కోట్ల రూపాయలతో పడుతున్నామండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఇది దీనిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. నువ్వేదో కడుపులో దుర్బుద్ధి పెట్టుకొని గడ్డికి రావే పిల్లాన్ని పిలిచినట్టుగా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని చూసి అమరావతిని శిరచ్ఛేదన చేసి లేదా అమరావతిని లేకుండా చేసి నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటలకే ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న శంకుస్థాపన ప్రారంభోత్సవానికి వ్యత్యాసం చూడండి. దేన్ని అభివృద్ధి అంటారు? కాబట్టి నేను అడిగే ఒక్క మాట అండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలోనే చెప్పారు, రాష్ట్రం 5 ఏళ్ళు వెంటిలేటర్ మీద ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రం 5 ఏళ్ళు వెంటిలేటర్ మీద ఉంది, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న మాట అక్షర సత్యం. రాష్ట్రం 5 ఏళ్ళు దిగాలు పడదండి. నాకు తెలిసి నేను అనకూడదు కానీ వీళ్ళు పదే బాధపడతారు కానీ రాష్ట్రంలో 5 ఏళ్ళు బాధపడ్డోడు తప్ప ఆనందపడ్డోడు చేపించండి ఒకరిని. ఒక వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు తప్ప ఆఖరికి వైసీపీ నాయకులు కూడా బాధపడ్డారు కదండి. వైసీపీ నాయకులు కూడా బాధపడ్డారు కదా. ఇప్పుడు ఆ చేసిన పాపాలకే కదా జైల్లో ఏడుస్తుంది. లేకపోతే నందిగం సురేష్ గతిందికి లేదా మరొకరికి విచారణ గతిందికి చేసిన తప్పులే కదా. పోలీస్ ఆఫీసర్కి ఆ పరిస్థితికి, ఆ పేరుని నానికి ఆ పరిస్థితి.